సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. జడ్చర్లలో అమానుషం, కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి. ఇది మనకి తెలంగాణలో అమానవీయ సంఘటన అయితే చోటు చేసుకుంది. మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. క్షణికావేశాలు తీసుకునే నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైన దాడులు చేసుకుంటూ ఉన్నారు. డబ్బు మొదలు పడి పేగు బంధాలను కూడా తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్న బిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తం, అడ్డంగా బుక్ అయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని గౌరీశంకర్ కాలనీ నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయమాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశారని, తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులు ఫిర్యాదు చేసింది. సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్ను ట్రాక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డబ్బు కోసం అయితే ఈ విధంగా చేశాడనమాట.